తెనాలిలో మరొక పోలీస్ మరణం అంటూ సాక్షి ఒకటి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు. దళిత మైనార్టీ ఒకరి మీద విచక్షణారహితంగా దాడి చేసి ప్రజాగ్రహానికి గురైన తెనాలి పోలీసులు తమ క్రూరత్వంతో మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఇక్కడ బంగారం బట్టి నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తీవ్రంగా వేధించిన ఫలితంగా అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని కుటుంబాన్ని బెదిరించి గుట్టు చప్పుడు కాకుండా శవంతో సహా సొంత రాష్ట్రం మహారాష్ట్రకి తీసుకెళ్లేలా చూశారు. తెనాల్లో మళ్లీ కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇవి. తెనాలి గంగానంపేటలోని పాత శివాలయం దగ్గరలోని జ్యువెలర్స్లో అనిల్ కుమార్ జైన్ చౌదరి 5 ఏళ్లుగా స్టాక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మే 14 నుంచి అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతడు సోదరుడు వినోద్ కుమార్ జైన్ ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు మే 15 అదృశ్యం కేసు నమోదు చేశారు. షాప్ మేనేజింగ్ పార్ట్నర్ బన్సాలి రమేష్ కుమార్ మొత్తం స్టాకును పరిశీలించగా మొత్తం 1500 1 కేజీ 509 గ్రాములు బంగారం ఆభరణాలు కనిపించలేదు. దీంతో మే 22న ఆయన టూ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అపహరణ గురైన సొత్తు విలువ 1.45 కోట్లు ఉంటుందని అంచనా. టూ టౌన్ సిఐ రాములు నాయక్ కేసు నమోదు చేసి అనిల్ కుమార్ కోసం గాలింపు ప్రారంభించారు. అయితే అనూహ్యంగా కేసు విచారణ